కన్న తల్లిపైన అత్యాచార యత్నం అట ఎవడో ఈడు. కొడుకును కొట్టి చంపిన తండ్రి. మహబూబ్నగర్ జిల్లాలో ఘటన. బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, అమ్మ లేదు, నాన్న లేదు. మద్యం మత్తులో మృగంలా మారి కన్న తల్లిపైనే లైంగిక దాడికి ప్రయత్నించిన ఒక యువకుణ్ణి అతని తండ్రే కొట్టి చంపిండట. ఇక మరి ఏం చేస్తాడు? మరి మంచి పని చేసిండనే అనాల్సి వస్తుంది ఒక రకంగా ఆలోచిస్తే. తాగిన మైకంలో రాక్షసుడిగా మారిన కొడుకుని అడ్డుకునే క్రమంలో ఆ తండ్రి హంతకుడయిండు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన ఘటనకు సంబంధించి జడ్చర్ల సిఐ కమలాకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్ల మండలం పోలేపల్లికి చెందిన దంపతులకు 2 కుమారులు 2 కుమార్తెలు. వీరిలో 3కి వివాహాలు కాగా చిన్న కుమారుడు 28 సంవత్సరాలు, పెళ్లి కాలే. ఆ దంపతులు తమ చిన్న కొడుకుతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. మద్యానికి బానిసైన చిన్న కొడుకు కొన్నాళ్లుగా జులాయిగా తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డాడు. అయితే మద్యం మత్తులో ఉండగా ఆ యువకుడు తన కన్న తల్లిపై ఇప్పటికే పలుమార్లు లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈ విషయం తెలిసి కొడుకు తీరుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి ప్రవర్తన మార్చుకోవాలని కొడుకుని పలుమార్లు హెచ్చరించాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి మద్యం సేవిస్తూ ఉన్న ఆ యువకుడు అర్ధరాత్రి తర్వాత తల్లిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. కొడుకు తీరుతో హడలిపోయిన తల్లి గట్టిగా కేకలు వేయగా పక్క గదిలో నిద్రిస్తున్న ఆమె భర్త మేల్కొని కొడుకును అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ యువకుడు తండ్రిని కూడా నెట్టేశాడు. ఈ క్రమంలో చేతికి దొరికిన కర్రతో ఆ తండ్రి తన కొడుకు తల వెనుక ముఖం పైన బలంగా కొట్టాడు. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంపడంలో నాకైతే తప్పు లేదనే అనిపిస్తున్నది. కానీ సరే హింస కరెక్ట్ కాదు, కానీ మరి ఏం చేశాడు? అది ఆత్మరక్షణే కదా, ప్రాణరక్షణ కిందికే వస్తుంది అది కూడా.